హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఇంట్లో మార్నింగు బ్రేక్ఫాస్ట్ కింద ఎలాంటి పిండిలు లేనప్పుడు ఇలా సింపుల్గా హెల్తీగా 10 నిమిషాల్లో అయిపోయే ఇన్స్టెంట్ దోశ హెల్తీగా చేసుకుందామండి. ఈరోజు ఓట్స్తో చాలా హెల్తీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఓట్స్ దోశ చేద్దాము. దీనికోసం నేను 1 కప్పు వరకు నార్మల్ ఓట్స్ తీసుకున్నానండి. ఆ ఓట్స్ని ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసుకున్నాను. దీన్ని ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము, కాస్త నానేంత వరకు. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో ఓట్స్ని వాటర్తో సహా వేసేసుకొని ఒక పచ్చిమిర్చిని ఇలా విరిచి వేసుకుందాము. అలానే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 స్పూను జీలకర్ర, టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకొని మరికొన్ని ఓట్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ బ్యాటర్ని కూడాను దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపే విధంగా మిక్స్ చేసుకున్నాము. ఆనియన్ వేస్తే మంచి టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్తో. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకొని 2 బ్యాటర్లు మంచిగా కలిపేంత వరకు ఇలా కలిపేసుకుందాము. బియ్యపిండి వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి అండి, టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దోశ బ్యాటర్కి కావాల్సిన కన్సిస్టెన్సీ కోసము వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. నేను ఇక్కడ కొంచెము పసుపు వేసుకుంటున్నానండి, కలర్ఫుల్గా ఉంటుందని. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అనేది తీసుకున్నాను. మీరు ఐరన్ ప్యాన్ అయినా తీసుకొని దానికి ఆనియన్ కానీ ఆయిల్ అప్లై చేసేసుకొని నార్మల్ దోశలాగానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ మీద నేను కొంచెము బ్యాటర్ను వేసేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకున్నానండి పల్చగా. కొంచెం ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని చక్కగా ఒకవైపు అయితే కాల్చేసేసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చడం వల్ల క్రిస్పీగా వస్తుందండి. అలానే దోశ వేసిన వెంటనే తింటేనే క్రిస్పీగా ఉంటుంది, చల్లారిపోతే సాఫ్ట్ అయిపోతుంది. ఇలా 2 వైపులా దోశని చక్కగా ఎర్రగా కాల్చేసేసుకొని ఏదైనా చట్నీతో మనము సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలానే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చాలా క్రిస్పీగా పల్చగా వేసేసుకోవచ్చు. దీంట్లో మనం అన్నీ కూడాను హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాం కదా. ఓట్స్ అనేవి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అలానే మార్నింగు హెవీగా ఉండే బ్రేక్ఫాస్ట్ తినకుండా టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ ఓట్స్ దోశ చాలా బాగుంటుందండి. దీన్ని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లపు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా తినేసేయచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చిందో దోశ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.